విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రక్రియలో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉన్న పద్ధతి చర్చా పద్ధతి, ఆగమన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ఉపన్యాస పద్ధతి. విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రక్రియల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉన్న పద్ధతి ప్రయోగశాల పద్ధతి. విద్యార్థి ఇనుము, రాగి, అల్యూమినియం తీగలు వేడి చేసినప్పుడు వాటి పొడవు కొంత పెరగడం గమనించి లోహాలు వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తాయని తెలుసుకున్నాడు. ఇది ఏ పద్ధతి? నిగమన పద్ధతి, ప్రదర్శన పద్ధతి, ఆగమన పద్ధతి, ప్రకల్పన పద్ధతి. విద్యార్థి ఇనుము, రాగి, అల్యూమినియం తీగలను వేడి చేసినప్పుడు వాటి పొడవు కొంత పెరగడం గమనించి లోహాలు వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తాయని తెలుసుకున్నాడు. ఇది ఏ పద్ధతి అంటే ఆగమన పద్ధతి. ఈ ఆగమన పద్ధతినే సూత్రీకరణ పద్ధతి అంటారు. అనగా కొన్ని యథార్థాలను గమనించిన తర్వాత ఒక సాధారణీకరణానికి వస్తారు. అంటే పావురం ఎగురుతుంది, కాకి ఎగురుతుంది, పక్షులు ఎగురుతున్నాయి ఇలా. అంటే ఇక్కడ కూడా ఇనుము వేడి చేస్తే సాగింది, అలాగే రాగిని వేడి చేసినప్పుడు కూడా అది వ్యాకోచించి పొడవైంది, అల్యూమినియం తీగలు ఇలాగయ్యాయి. ఇవన్నీ ఏంటి? లోహాలు. సో లోహాలను వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తాయి అనే ఒక కన్క్లూజన్కి వచ్చాడనమాట. దీన్నే ఆగమన పద్ధతి అంటారు. శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలను రూపొందించింది నార్మన్ ఏ. క్రౌడర్, హెర్బర్ట్ స్పెన్సర్, బిఎస్ బ్లూమ్, కార్ల్ పియర్సన్. శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలను రూపొందించింది కార్ల్ పియర్సన్. ఉపఖ్యానక పద్ధతి అనేది ఈ క్రింది వాటిలో ఒక బోధనా పద్ధతికి చెందినది. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. ఉపఖ్యానక పద్ధతి అనేది క్రింది వాటిలో ఒక బోధనా పద్ధతికి చెందినది. చారిత్రక పద్ధతి. చారిత్రక పద్ధతిలో 4 రకాలు ఉంటాయి. వాటిలో ఒక పద్ధతి వచ్చి ఉపఖ్యానక పద్ధతి. అంటే ఏదైనా ఒక శాస్త్రవేత్త గురించో ఏదో మనం ఒక చారిత్రక పద్ధతిలో ఒక సంఘటనను తీసుకుని ఒక వ్యక్తి లైఫ్లో జరిగిన ఒక సంఘటనను గురించి చెప్పడాన్ని ఉపఖ్యానక పద్ధతి అంటారు. ఆర్కిమెడిస్ అనే శాస్త్రవేత్త గురించి చెప్పమంటే ఆర్కిమెడిస్ గురించి 2 చెప్పొచ్చు మనం. ఆర్కిమెడిస్ తొట్టి స్నానం చేస్తున్నప్పుడు ఆయనకి ఉన్నట్టుండి ఒక థాట్ వెలుగుతుంది. దాంతో ఆయన సంతోషంతో రేఖను అర్చుకుంటూ ఒంటి మీద బట్టలు ఉండేది కూడా చూసుకోకుండా పరిగెత్తేస్తాడనమాట. అంత ఆనందంతో నేను రాజు ఇచ్చిన ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ కనుక్కున్నాను అనే ఆనందంతో అతను ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. అలా ఒక్కొక్క సంఘటనని మనం వివరించి చెప్తే దాన్ని ఉపఖ్యానక పద్ధతి అంటాం. తర్వాత శత్రువుల ఓడలని ఆయన మిర్రర్స్ పెట్టేసి సూర్యకాంతి దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఓడల మీద పడేటట్టు చేసి మన భూతద్దం ఎలా పనిచేస్తుంది అన్నట్టు మంట పుట్టియడం. అలా ఒక పిల్లలకి ఆ లెసన్ చెప్పేటప్పుడు కాంతి పరావర్తనం గురించి చెప్పేటప్పుడు ఆ ఇన్సిడెంట్స్ని తీసుకుని మనం చెప్పామనుకోండి అది ఉపఖ్యానక పద్ధతి అవుతుందన్నమాట. నెక్స్ట్ ఉపాధ్యాయులు, విషయ నిష్ణాతులు, బోధనేతర సిబ్బంది, ఇతర ఉద్యోగస్తులు కలిసి నిర్వహించే పని. ఉపన్యాస పద్ధతి, బృంద బోధన, మైక్రో టీచింగ్, ప్రకల్పన పద్ధతి. ఉపాధ్యాయులు, విషయ నిష్ణాతులు, బోధనేతర సిబ్బంది, ఇతర ఉద్యోగస్తులు అందరూ కలిసి నిర్వహించే పని ఏంటంటే బృంద బోధన. అంతే కదా, ఇంతమంది ఉన్నారంటే ఒక గ్రూప్గా అది ఒక గ్రూప్ వర్క్ చేస్తున్నట్టే. బృంద బోధన జరుగుతుందని అర్థం. డేర్ బార్విక్ కింది ఏ బోధనా పద్ధతిని నిర్వచించాడు? ప్రకల్పన పద్ధతి, మైక్రో టీచింగ్, చారిత్రక పద్ధతి, బృంద బోధన. డేవిడ్ బార్విక్ కింది బోధనా పద్ధతిని నిర్వచించాడు? బృంద బోధన. ప్రణాళికా కమిటీ, ఆర్థిక కమిటీ, క్రమశిక్షణ కమిటీ మొదలైన కమిటీలు కలిసి పనిచేసే బోధనా పద్ధతి. చారిత్రక పద్ధతి, ఆగమన పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ప్రణాళికా కమిటీ, ఆర్థిక కమిటీ, క్రమశిక్షణ కమిటీ మొదలైన కమిటీలు కలిసి పనిచేసే బోధనా పద్ధతి. ప్రకల్పన పద్ధతి. ప్రకల్పన పద్ధతిని పటిష్టపరిచి అమలుపరిచిన దేశం రష్యా, ఇండియా, జర్మనీ, అమెరికా. ప్రకల్పన పద్ధతిని పటిష్టపరిచి అమలుపరిచిన దేశం రష్యా. దీనికి ఆల్టర్నేట్గా ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ప్రకల్పన అంటే ఏంటి? ప్రాజెక్ట్ పద్ధతి అని. ప్రాజెక్ట్ అంటే ముందుగానే మనం అన్నీ ఒక లిస్టు ప్రకారం ఫాలో అవుతూ పోతామన్నమాట, ఒక పద్ధతి ప్రకారం. అలాగే మనకు ప్రణాళికలు ఉన్నాయి, పంచవర్ష ప్రణాళికలు అనే అప్పట్లో ఆర్థిక మాంద్యాలు వచ్చి దేశాలన్నీ కరువులో ఇబ్బందులు పడినా కూడా ఒక రష్యా మాత్రం స్టేబుల్గా ఉందంట.
కారణం ఏంటంటే అదొక ప్రణాళికతో ఆ దేశము వెళ్ళడం వల్ల అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగలేదంట. అలా రష్యాని చూసి మనం పంచవర్ష ప్రణాళికలు తెచ్చాం. ప్రణాళిక అంటే ప్రాజెక్ట్ అనుకోండి, ఇక్కడ కూడా ప్రకల్పన పద్ధతి అంటే రష్యా అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు 2 బిట్లు మనకు కవర్ అవుతాయి అన్నట్టు, జీకేకి దీనికి. రష్యా ప్రణాళికలు, ఇక్కడ ప్రకల్పన పద్ధతిని పటిష్టపరిచి అమలుపరిచిన దేశం కూడా రష్యా. శ్రేణి సమాంతర పద్ధతుల్లో బ్యాటరీలు కలపడాన్ని వివరించడానికి అనువైన పద్ధతి ఆగమన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. శ్రేణి సమాంతర పద్ధతుల్లో బ్యాటరీలు కలపడానికి వివరించడానికి అనువైన పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇందాక కూడా చెప్పుకున్నాం, కాంతి పరావర్తనానికి కూడా అనువైన పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఎందుకంటే ఇది పిల్లల ముందే చేసి చూపిస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అందుకని. నెక్స్ట్, శాస్త్రవేత్తల జీవిత సంఘటనలను వారి ఆవిష్కరణలను ఏ పద్ధతిలో బోధిస్తారు? ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, ఆగమన పద్ధతి. చూడండి, శాస్త్రవేత్తల జీవిత సంఘటనలను ఏ పద్ధతిలో వివరించవచ్చు అన్నాడు. చారిత్రక పద్ధతి. చారిత్రక పద్ధతి ద్వారా శాస్త్రవేత్తల జీవిత సంఘటనల్ని మనం వివరించవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఇందాకడే అనుకున్నాం జీవిత చరిత్ర అనగానే అది ఏమవుతుంది, చారిత్రక పద్ధతికి వెళ్ళిపోతుందన్నమాట. మనకు చారిత్రక పద్ధతిలో ముఖ్యంగా 4 పద్ధతులు ఉన్నాయండి. ఉపఖ్యానక పద్ధతి అంటే అనెక్డోటల్ అప్రోచ్, జీవిత చరిత్ర పద్ధతి బయోగ్రాఫికల్ అప్రోచ్, పరిణామ పద్ధతి ఎవాల్యుయేషన్ అప్రోచ్, సాంఘిక పద్ధతి అంటే సోషల్ అప్రోచ్ అని. ఈ చారిత్రక పద్ధతిలో ఉపయోగించే ఈ 4 పద్ధతులు ఉంటాయి. ఈ ఉపఖ్యానక పద్ధతి అనేది ఇందాక చెప్పాను కదా, ఆర్కిమెడిస్ తొట్టిలో స్నానం చేస్తూ ఆర్కిమెడిస్ సూత్రాన్ని చెప్పడము, కనుక్కోవడం ఇలా జరిగింది. అలా ఒక ఇన్సిడెంట్ని తీసుకుని చెబితే, ఆ శాస్త్రవేత్తల జీవితానికి సంబంధించిన వాటిలో ఒక ఇన్సిడెంట్ని చెబితే అది ఉపఖ్యానక పద్ధతి, అనెక్డోటల్ అప్రోచ్ అవుద్ది. అదే జీవిత చరిత్ర పద్ధతి బయోగ్రాఫికల్ అప్రోచ్ అంటే ఏంటంటే, మనం పిల్లలకి శాస్త్రవేత్తల గురించి వాళ్ళ లైఫ్లో ఏం చేశారు, వారి పట్ల మా పిల్లలకి అభిరుచి, ఆనందం, గౌరవం కలగడం, ఇన్స్పిరేషన్ వచ్చేటట్టు కొంతమంది శాస్త్రవేత్తల గురించి చెప్తామన్నమాట. అది జీవిత చరిత్ర పద్ధతి అవుద్ది. పరిణామ పద్ధతి ఎవాల్యుయేషన్ అప్రోచ్, ఇది ఆల్రెడీ మనకు ఒక ప్రీవియస్ బిట్లో కూడా చెప్పాను నేను. సూర్యకేంద్రక సిద్ధాంతం చెప్పే ఉపాధ్యాయునికి అవసరమైన మరొక ఉపాధ్యాయుడు ఎవరు అంటే చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు. ఎందుకంటే అదే పరిణామం అంటే కాంతి సిద్ధాంతము, సూర్యకేంద్రక సిద్ధాంతము, జీవ పరిణామ సిద్ధాంతం ఇలా చెప్పాలన్నప్పుడు ముఖ్యంగా సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని తీసుకుందాం. సూర్యకేంద్రక సిద్ధాంతం రావడానికి ముందు ఏం జరిగింది, ఆ సిద్ధాంతం కనుక్కోవడానికి ముందు ఏం జరిగి ఉంటుంది, ఇలాంటివన్నీ ఎవరు చెప్పాలంటే అదొక చరిత్ర. ఇప్పుడు జరిగిన దానికి వెనుక ఏం జరిగిందో చెప్పాలన్నప్పుడు అది చరిత్ర కిందకు వచ్చేస్తుంది. సూర్యకేంద్రక సిద్ధాంతానికి ముందు ఏమొస్తుంది, టాలమీ సిద్ధాంతం, టాలమీ భూకేంద్రక సిద్ధాంతం వచ్చింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒక వరుస క్రమంలో బోధిస్తూ చెప్పడాన్ని పరిణామ పద్ధతి ఎవాల్యుయేషన్ అప్రోచ్ అంటామన్నమాట. నెక్స్ట్, సాంఘిక పద్ధతి అంటే సోషల్ అప్రోచ్. ప్రజెంట్ ఏం జరుగుతుంది, అంటే ఇప్పుడు లైఫ్ అనేది ఎలా మారుతూ వచ్చింది. ఇప్పుడు మనము మొబైల్ ఫోన్స్ వాడుతున్నాము. అంతకుముందు మన టీవీల్లో మాత్రమే అన్నీ చూసేవాళ్ళం. దానికి ముందు న్యూస్ పేపర్లో చూసేవాళ్ళం. ఒకప్పుడు రిజల్ట్ ఎలా వచ్చేది, 10th రిజల్ట్ ఒక పేపర్లో వచ్చేది. ఇప్పుడేమవుతుంది, నెట్కి వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్లో చూసాను తర్వాత మన ఫోన్లకే వస్తుంది. ఇలా ఎలా మారుతూ వచ్చిందనమాట సోషల్. దీన్ని ఏమంటామంటే సాంఘిక పద్ధతి అని అంటామన్నమాట. నెక్స్ట్ బిట్టు, ఇచ్చిన ద్రవం యొక్క సాంద్రత, సాపేక్ష సాంద్రతలను కనుగొనడానికి ఏ బోధనా పద్ధతి ద్వారా వివరిస్తారు? ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి. ఇచ్చిన ద్రవం యొక్క సాంద్రత, సాపేక్ష సాంద్రతలను కనుగొనడానికి ఏ బోధనా పద్ధతి ద్వారా వివరిస్తారంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇప్పటికి ఇలాంటివి మనకు 3 బిట్లు వచ్చాయి చూడండి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా వివరించగలిగేవి మనకి ఇప్పుడు 3 వచ్చాయి. కాంతి పరావర్తనం వచ్చింది. శ్రేణి సమాంతర పద్ధతుల్లో బ్యాటరీ కలపడం కూడా ఇదే పద్ధతి ద్వారా వివరిస్తాము. అలాగే ఇచ్చిన ద్రవం యొక్క సాంద్రత, సాపేక్ష సాంద్రతలను కనుగొనడానికి కూడా ఇదే విధమైన ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపయోగిస్తాం.